తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జైలు యాత్రలకు వెళతారు, బల ప్రదర్శనలు చేస్తారు, అధికారులను బెదిరిస్తారు, తమ నాయకులంతా ఆణిముత్యాలు లేరన్నట్లు ఉపన్యాసాలు దంచుతారు. అధినేతకు తగినట్లే రోడ్లపై కార్యకర్తల విచ్చలవిడి విన్యాసాలు, రప్పారప్ప డైలాగులు, అన్న అడుగు బయట పెట్టాడంటే పోలీసులకు అగ్ని పరీక్ష, ప్రజలకు ప్రత్యక్ష నరకం. ఇది 2 ఏళ్లుగా ములాఖత్ల పేరిట వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న రాజకీయ రచ్చ. లేటెస్ట్ గా కర్నూలు జైలు యాత్రకు రెడీ కావడంతో ఈసారి రభస ఏ స్థాయిలో ఉంటుందో అని పోలీసులు, ప్రజల్లో టెన్షన్ మొదలైంది. 2 ఏళ్లుగా జగన్ జైలు యాత్రలో ఆ పేరుతో రాజకీయ బల ప్రదర్శన, వైసీపీ కార్యకర్తల అరాచకం అడ్డేలేదన్నట్లు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన సరిగ్గా నెల రోజులకు అంటే 2024 జూలై 4న ఈ జైలు యాత్రలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఈవీఎం పగులగొట్టి నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హెలికాప్టర్లో వెళ్లి మరీ జగన్ పరామర్శించారు. జైలు నుంచి బయటకొచ్చాక పిన్నెల్లి మంచోడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎం పగులగొట్టిన దృశ్యాలు చూసే ప్రపంచమంతా నివ్వెరపోతే జగన్ మాత్రం అదేదో ఘనకార్యం అన్నట్లు చెప్పుకొచ్చారు. రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకోవడానికే ఈవీఎంను బద్దలు కొట్టారని వికృత భాష్యం చెబుతూ పిన్నెల్లి అరాచకాన్ని అడ్డగోలుగా సమర్థించారు. ఈ జైలు యాత్ర వేళ జగన్ అండ్ కో చేసిన హడావిడి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. జైలు దగ్గర బారికేడ్లు నెట్టేసి పోలీసుల్ని తోసేసి నానా హంగామా సృష్టించారు. జగన్ రెండో జైలు యాత్ర 2024 సెప్టెంబర్ 11న జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయ విధ్వంసం కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న సురేష్తో జగన్ ములాఖాతయ్యారు. మోకాలికి బోడిగుండుకు లింకు చేసినట్లు సురేష్ అరెస్టుకు తనదైన కారణాలు చెప్పారు. విజయవాడ వరదల నుంచి దృష్టి మళ్లించడానికి సురేష్ను అరెస్టు చేశారని తనదైన భాష్యం చెప్పారు. ఇక టీడీపీ ఆఫీస్పై వైసీపీ అరాచక శక్తుల దాడిని జగన్ సమర్థించారు. ఘటన జరగడానికి ముందు సీఎంగా ఉన్న తనను టీడీపీ అధికార ప్రతినిధి తిడితే వైసీపీ ఫ్యాన్స్ కు బీపీ రాదా అని ప్రశ్నించారు. దానికి ప్రతిస్పందనగానే టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడ్డాయంటూ కార్యకర్తల కిరాతకం సరైందే అన్నట్లు మాట్లాడారు. ఈ జైలు యాత్ర సమయంలోనూ వైసీపీ శ్రేణులు రచ్చరచ్చ చేశారు. జైలు పరిసరాల్ని దిగ్బంధించి అక్కడున్న వారిని నెట్టేస్తూ ఈలలు కేకలు వేస్తూ జగన్ కు జై కొడుతూ హంగామా సృష్టించారు. ఇక 2025 ఫిబ్రవరి 18న జగన్ ముచ్చటగా 3వ జైలు యాత్రకు వెళ్లారు. టీడీపీ కార్యకర్తను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కలిశారు. ములాఖాత్ తర్వాత పోలీసు అధికారులు టీడీపీ నాయకుల్ని బెదిరించేలా జగన్ మాట్లాడారు. పోలీసు అధికారులు రిటైర్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం, బట్టలోడదీస్తాం అని హెచ్చరికలు చేశారు. చంద్రబాబు, లోకేష్ కంటే గ్లామరస్ గా ఉంటాడనే వంశీని అరెస్టు చేయించారంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరామర్శ యాత్ర కూడా ఆద్యంతం బల ప్రదర్శనలా సాగింది. పోటీపడి జనసమీకరణ చేసిన వైసీపీ నాయకులు ఇరుకు రోడ్లతో ఉండే జైలు పరిసరాల్లో గందరగోళానికి కారణమయ్యారు. జగన్ కనిపించగానే వైసీపీ శ్రేణులు బారికేడ్లను తోసిపడేశారు. మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. జై జగన్ అంటూ హల్చల్ చేశారు. వీళ్ల అరాచకంతో సాధారణ జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాజీ మంత్రి కాకాణితో జైల్లో ములాఖాత్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి పరామర్శ పేరిట 2025 జూలై 31న జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లారు. అంతకుముందు కంటే ఇక్కడ డోసు బాగా పెంచారు. జగన్ ఇతర నాయకులు చేతులూపుతూ రెచ్చగొట్టడంతో రప్పా రప్పా అంటూ కార్యకర్తలు బరితెగించారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు బారికేడ్లు పెడితే లెక్కలేకుండా తోసేశారు. జైలు నుంచి నల్లపరెడ్డి ఇంటి వరకు సుమారు 8.4 కిలోమీటర్ల రోడ్ షోతో జగన్ హడావిడితో రోడ్లపై జనం చుక్కలు చూశారు. ఈ యాత్రలో డీఎస్పీ సింధుప్రియను ప్రసన్నకుమారెడ్డి సహా వైసీపీ కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంకో పోలీసు అధికారిని నెట్టేయడంతో కిందపడి గాయాలయ్యాయి. జగన్ మాటలకైతే అడ్డే లేదన్నట్లు సాగాయి. ప్రసన్న ఇంటిపై దాడిని ప్రస్తావిస్తూ మంత్రుల ఇళ్లపైకి మా మనుషుల్ని పంపించి హత్యలు మొదలు పెడితే పరిస్థితి ఏంటంటూ హింసను ప్రేరేపించేలా బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని 2025 ఆగస్టు 25న జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాలేజీ గొడవలంటూ పాత ఘటనలు ప్రస్తావించారు. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉన్న కక్షతో ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని చంద్రబాబు జైల్లో పెట్టించారని వ్యాఖ్యానించారు. యథావిధిగా రాజమండ్రిలో వైసీపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. పోలీసు ఆంక్షల్ని పట్టించుకోలేదు. బైక్లతో రోడ్లపై విన్యాసాలు చేస్తూ జనానికి చుక్కలు చూపించారు. ఇక 2026 జూలై 30న శ్రీకాకుళం అంపోలు జైల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ములాఖాత్ కోసమంటూ జగన్ బ్యాచ్ రభసకు దిగింది. విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా సాగిన హంగామాతో జైలు వద్దకు జగన్ చేరుకునేసరికి ములాఖాత్ టైం కూడా అయిపోయింది. జైలు బయట సీదిరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్ ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారు. సీదిరి కుమారుడి బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన గొర్రెల కాపరిని దారిన పోయే వ్యక్తంటూ చులకనగా మాట్లాడారు. తెలిసో తెలియకో జరిగిన ప్రమాదంతో 18 ఏళ్ల పిల్లోడి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ గడుసుగా ప్రశ్నించారు. ఈ టూర్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పైశాచికంగా ప్రవర్తించారు. వీధుల్లో ఉన్న మహిళా ఎస్ఐను చుట్టుముట్టి బూతులు తిడుతూ చేతులతో తాకుతూ పక్కకు నెట్టేశారు. 2 కానిస్టేబుళ్లను తోసేసి గాయపడేలా చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం జైలు వరకు అడుగడుగునా దౌర్జన్యం చేశారు. రెండేళ్లుగా ఇంత రచ్చ చేస్తున్న జగన్ ఇప్పుడు కర్నూలు జైలు యాత్రకు వెళుతున్నారు. వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణలో జోక్యం చేసుకుని దళిత మహిళ దుస్తులు లాగేసిన దుష్టపర్వంపై నమోదైన కేసులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి జైల్లో ఉన్నారు. అలాంటి నాయకుడి పరామర్శ పేరిట కర్నూలు వెళుతున్నారు. దీంతో కర్నూలులో ఏం జరుగుతుందో, ఎంత రచ్చ చేస్తారో అని పోలీసులు, జనం బెంబెలెత్తిపోతున్నారు.